వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈ రోజు నేను ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ గురించి మాట్లాడదామని వచ్చాను అనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తేజ్ సినిమా. అసలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎలా ఉంది అంటే చూసిన వెంటనే వావ్ సూపర్, అసలు మా దేవుడు వచ్చాడు, కనిపించాడు, వన్ మ్యాన్ షో వేసుకుంటే వెళ్ళిపోవడమే. ఆ డైలాగ్స్ ఏంట్రా, పిచ్చెక్కిపోయిందిరా బాబు. అఫ్ కోర్స్ అందరు ఎక్స్పెక్ట్ చేసేది ఇదే కదా. మనం ఏదైనా కొంచెం డిఫరెంట్గా చెప్తే చాలు ఖచ్చితంగా వీడు యాంటీ రా, వీడు పేటిఎం బ్యాచ్ రా, యాంటీ స్టేట్ రా, ఎందుకంటే ఇక్కడోడు కాదు అక్కడోడు అని. అరే ఏంట్రా మీరు ఇట్టదే, అసలు బృందరా మీకు అన్నట్టుంది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ మనము ఎంత బ్లైండ్గా ఉంటే వీళ్ళు అంత రెచ్చిపోతారనమాట. సో అఫ్ కోర్స్ అదే జరుగుతుంది మన సినిమా ఇండస్ట్రీలో కూడా. అండ్ ఇప్పుడు నేను ఏదో పెద్ద గొప్పగా మాట్లాడడానికి ఏం లేదు, ఆల్రెడీ జరిగేదే సినిమా ఇండస్ట్రీలో. దే వాంట్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ అనమాట. వాళ్ళు అలా ఉంటేనే వీళ్ళు ఇలాంటి సినిమాలు తీయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ సాంగ్స్ హిట్ కాలేదు కానీ హిట్ చేస్తారు వీళ్ళు. టీజర్ ఏదైతే ఉందో అది హిట్ కాలేదు, దాన్ని హిట్ చేస్తారు. వీళ్ళు ఉన్నారని చెప్పి డైరెక్టర్లు బతికిపోతారు, సాంగ్ డైరెక్టర్స్ తప్పించేసుకుంటారు. ఒక ఈ సాంగ్స్ సెట్ కాలేదు కదా, దాన్ని ఎట్లా ఒకటి హిట్ చేసేసి ఆయన నేను వేరే సినిమా చేసుకుంటా అన్నట్టు పక్కకి వెళ్ళిపోయాడు. ఇంకొకరికి ఇంకోటి లైక్ తమన్ గారు మళ్ళీ ఈ సినిమాకి వచ్చారు. అసలు తమన్ గారి మ్యూజిక్ ఉంది భయ్య, లిటరల్గా చెప్తున్నా. ఏదైతే వాళ్ళు ట్రాక్స్ వాడారో లైక్ ఓజీకి, అవి ఏదైతే సుజిత్ నో ఇవి సెట్ కాలేదు, ఇది పాలిష్ కాలేదు, ఇది కొంచెం మాసీగా ఉన్నాయంటే ఓకే ఓకే ఇవి తర్వాత వాడదాం అన్నట్టు ఈ సినిమాకి వాడినట్టు ఉన్నాయి అవన్నీ. ట్రైలర్ చూసినప్పుడు నాకైతే ఒక ఫీల్ ఉంది, నార్మల్ మూవీ అనే కాన్సెప్ట్లోనే ఉంది నాకైతే. ఏదో పెద్ద గొప్ప సినిమా అసలు ఉంది చూడు, ఈ కంటెంట్తో నేను కొడతాను చూడు అన్నట్టు ఎక్కడ లేదు. ఎక్కడ కోసంతా నాకు ఇంట్రెస్ట్ కూడా రాలేదు. కానీ మీకు ఏమనిపిస్తుంది, అరే నువ్వెవడరా చెప్పడానికి ఇవన్నీ, మా ఇష్టం రా, మేము సినిమా చూస్తాం రా. నేనేమన్నా నిన్ను ఆపుతున్నానా భయ్య, చూడొద్దని ఆపుతున్నానా? లేకపోతే నేనేమన్నా చెప్తున్నా మీరు చూడొద్దని చెప్తున్నానా? లేదు కదా. నేను నా ఒపీనియన్ చెప్పుకుంటున్నా, నేను నా పాయింట్ చెప్పుకుంటున్నా. ఈ సినిమా నాకెందుకో ఇట్లా అనిపిస్తుంది. మీరు అనుకుంటారు వీడు యాంటీ అది ఇది అని. వెళ్ళి ఓజీ సినిమాకి చూడండి, నాకు నచ్చింది ఓజీ సినిమా. నేను చూసా, నాకు నచ్చిందని కూడా చెప్పా ఓజీ సినిమా. అప్పుడు లేవలేదే మీ నోర్లు, ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? అంతేలే, ఈ ఫ్యాన్స్ ఆర్ లైక్ దే ఆర్ గాడ్ లెవెల్ ఫ్యాన్స్ ఫర్ హిమ్ అనమాట. ఆయన ఫ్యానిజం ఆయన అది వేరేలే అండి. కానీ దాని గురించి కాకుండా మనం ఇప్పుడు సినిమా ట్రైలర్ గురించి మాట్లాడితే, ట్రైలర్ వాజ్ ఓకే ప్యాజీగా ఉంది. అండ్ ఆల్సో ఆయన లుక్స్ కూడా ఒక ఒక లుక్ మెయింటెనెన్స్ అయితే లేదు ఆయనది. ఆయన చాలా కష్టపడుతున్నారా, నీకేంట్రా చెప్పేది, అవన్నీ వస్తాయి మళ్ళీ డైలాగులు. సో ఓకే, మీరు అది కూడా కన్సిడర్ చేసుకుందాం. ఇంక సినిమా అంటే ఓకే, మా దేవుడిని చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాలో చూద్దాం అనే కాన్సెప్ట్‌లో చూస్తున్నాం అంతే అనుకునే వాళ్ళకి ఇట్ విల్ బి ఫుల్లీ గ్రేట్‌ఫుల్ మూవీ. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఆయన ఆయన ఇట్లాంటి డిఫరెంట్ లుక్, డిఫరెంట్ దానిలో చేయాలి, మనం ఎంటర్‌టైన్ అవ్వాలి, 'గబ్బర్ సింగ్' టైప్‌లో ఎంటర్‌టైన్ అవుతాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఐ థింక్ దే గెట్ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ. అసలు నిజం చెప్పాలంటే 'గబ్బర్ సింగ్‌కి' బ్యాక్ బోనే మ్యూజిక్. అసలు డీఎస్పీ గారు ఇచ్చే మ్యూజిక్ వల్లే ఆ సినిమా ఆ రేంజ్‌కి వెళ్ళింది. అండ్ దాంతో పాటు ఆ మ్యూజిక్‌తో పాటు అక్కడ కొంచెం స్టోరీ లైన్ ఉంది. అండ్ దాంతో పాటు డైలాగ్స్ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 'హరీష్ శంకర్' గారి డైలాగ్స్ ఆ సినిమాలో ఎంత బాగుంటాయి. ఎవడ్రా పోటీ, నువ్వెవడ్రా పోటీ అని, నాకు నేనే పోటీ అని చెప్పే డైలాగ్ ఎవరు రాశారు? 'హరీష్ శంకర్' గారే రాసింది ఆ సినిమాకి గూడా. సో అలాంటి అలాంటి విజనరీ డైలాగ్ రైటర్ మన 'హరీష్ శంకర్' గారి దగ్గర నుంచి గోత్రాలు చెప్పే వరకొచ్చారు. ఎలా ఎలా భయ్యా? సరే ఓకే, ఇవన్నీ పట్టించుకో. సరే ఈ సినిమాని నువ్వు ఎన్ని సార్లు చూస్తావు? మ్యాక్స్ అంటే నేనైతే ఒక్కసారి. సినిమా చూసిన వెంటనే ట్రైలర్ చూసిన ఒక్కసారి. ఆ ఒక్కసారి కోసం వాళ్ళు ఎంత రేట్ పెడతారనేది మీరు గమనిస్తారా? దే విల్ బి గోయింగ్ ఫర్ ₹500, ₹600. ఇంక ఏపీలో అయితే ఇంకా ఎక్కువ అవుతది. అండ్ ఆల్సో మామూలు షోస్‌కి కూడా ₹300. ఎందుకంటే పండగ. ఉగాది పండగ. సో ఇస్తారు ఆఫర్. అప్పుడు ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఏం చేస్తాడు? ఆయన ఎంటర్‌టైన్ అవ్వడానికి ఏది తక్కువ కాస్ట్‌లో ఉంది అనే దానిలో చూసుకుంటే, పక్కన 2 మూవీస్ ఉంటే ఏది తక్కువ ప్రైస్ ఉందో అది తీసుకొని ఎళ్తాడు గానీ, ఏదైతే ఎక్కువ ప్రైస్ ఉందో ఎళ్ళాడంటే వాడు గొర్రేగా. కానీ ఇక్కడ ఇప్పుడు నేను కూడా గొర్రే. ఎందుకంటే నాకు మూవీస్ అంటే ఇష్టం. అందుకని నేను చూస్తున్నా. దానిలో బాగోకపోతే డిసప్పాయింట్ వచ్చి మళ్ళీ ఇక్కడ దీని ముందే చెప్తున్నా. దానివల్ల మీరు తిట్టే తిట్లు తిట్టించుకుంటాడంట. అది ఏం దురద అనుకోండి, ఇంక అంతే అది కాన్సెప్ట్. కానీ బేసికల్లీ ఐ వాంట్ టు సే ఈ సినిమా హిట్ కావాలి.
అండ్ ఆల్సో మేజర్‌గా ఇక్కడ మనకి ఏదో తేడా కొడుతుంది ఈ సినిమాకి. కానీ థియేటర్‌లో మంచిగా పడాలి. మంచి సీన్స్ కొన్ని పర్ఫెక్ట్ సీన్స్ పడాలి అని నేను అనుకుంటున్నా. అవి గాని పడలేదంటే ఇంక మీ ఇష్టం. మీరు ఎట్లైనా రుద్దుతారు. ఈ సినిమా ఖచ్చితంగా 200 క్రోర్స్ కొట్టింది, 300 క్రోర్స్ కొట్టిందని చెప్తారు. అసలు నిజం చెప్పాలంటే 'ఓజీ' అంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. ఓవరాల్ ఇండియాలో అంత సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. మ్యాక్స్ అంటే ఎంత కలెక్ట్ చేసిందండి. అప్పటికి డబ్బులు హైక్ చేసి అన్నీ చేసినా కూడా మ్యాక్స్ 300, 340 క్రోర్స్ వరకే ఎళ్ళిందంతే. ఈ సినిమా సింపుల్ 100, 200 క్రోర్స్‌కెళ్తది. వాళ్ళు పెట్టిన బడ్జెట్ గూడా అంతే. ఆ బడ్జెట్‌కే సేమ్ రికవర్ అవుతది. అంతే ఇంకేం దీని మించి ఇంకేం ఉండదు. వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్ ఏమి ఉండదు. వాళ్ళకి అన్నీ బానే ఉంటాయి. ఎవడ్రా లాస్ట్‌కి అంటే మనమైతాం గొర్రెలు. సో, ఓకే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఈ సినిమా గూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విల్ బి గుడ్ మూవీ, గుడ్ వాచ్ అవ్వాలనుకుంటున్నా. సో, అట్లానే అన్నమాట. మీరింక తిట్టేది కామనే. కానీ నాకైతే అంత గొప్పగా అనిపియలేదు ట్రైలర్ అయితే. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అంటిల్ దెన్ హావ్ ఎ గ్రేట్ డే. బై బై. సీ యూ. టాటా. అర్థమైందా రాజా?